రామాయణ అరణ్యకాండ 12th సర్గ. ఇక్కడ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేసిన రాముడికి అతిథి సత్కార్యములు చేసి దివ్యములైన అస్త్రశస్త్రములు కూడా సమర్పించాడాయన. సా ప్రవిశ్యాశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః అగస్య శిష్యం ఆసాద్య వాక్యమేతదువాచః. శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుణ్ణి సమీపించి ఆయనతో మళ్ళీ ఇలా చెప్పాడు. రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతో బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహ సీతయా. ఓ మహాత్మా, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు, ఎంతో బలశాలి అయిన శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవితో కలిసి అగస్త్య మహర్షిని దర్శించటానికే ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పాడు. లక్ష్మణో నామ తస్యాహం భ్రాత త్వావరజోహితః అనుకూలశ్చ భక్తశ్చ యది తే శ్రోత్రమాగతః తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ ద్రష్టుమిచ్చామహే సర్వే భగవంతం నివేద్యతాం. నేను ఆ శ్రీరామచంద్రుడు యొక్క తమ్ముణ్ణి, ఆయనకు ప్రియముని హితముని చేసే భక్తుణ్ణి. మమ్మల్ని గురించి నువ్వు వినియే ఉండి ఉండొచ్చు. మేము తండ్రి ఆజ్ఞకి తలదాల్చి ఈ ఘోరమైన అరణ్యంలోకి వనవాసానికి వచ్చాము. మేమందరము పూజ్యులైన మీ గురువు గారిని దర్శించుకోవాలని కోరికతో ఇక్కడికి వచ్చామందుకుని ఈ మా సందేశాన్ని ఆయనకి చెప్పమా అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః తదేత్యుక్తాగ్ని శరణం ప్రవివేశ నివేదితుం. అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి చెప్పిన మాటలన్నీ విని సరే మంచిది అని సమాధానం చెప్పి ఈ సమాచారాన్ని తమ గురువైన ఆ అగస్త్యునికి నివేదించటానికి అగ్నిగృహంలోకి ప్రవేశించారు. సప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలిరువాచేదం రామాగమనమంజసా యథోక్తం లక్ష్మణేనైవ శిష్యో అగస్త్యస్య సమ్మతః. అగస్త్యుని శిష్యుల్లో ప్రముఖుడైన అతడు అగ్నిగృహంలో ప్రవేశించి వెంటనే సాటిలేని తపశ్శక్తి గల అగస్త్య మహర్షికి సమీపించి ఆయనకి నమస్కరించి ఆయనకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. లక్ష్మణుడు చెప్పినట్టుగానే రామ అక్కడికి వచ్చాడు. తన భార్య అయిన సీతతో ఆయనకి సందేశాన్ని వినిపించాడు. పుత్రో దశరథస్యేమో రామో లక్ష్మణ ఏవ చ ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా ద్రష్టుం భవంతమాయాతో శుశ్రూషార్థం అరింధమో యదత్రానంతరం తత్వం ఆజ్ఞాపయితుమర్హసి. దశరథ మహారాజు కొడుకులైన రామలక్ష్మణులు, రాముడి భార్య అయిన సీతాదేవి వీళ్ళు కలిసి మన ఆశ్రమానికి వచ్చి ఉన్నారు. శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మిమ్మల్ని చూడాలని సేవించుకోవాలని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీ ఆజ్ఞ ఏంటో చెప్పండి అని ఆ శిష్యుడు చెప్పాడు. తతః శిష్యాదుపశ్రుత్య ప్రాప్తం రామం సలక్ష్మణం వైదేహీం చ మహాభాగాం ఇదం వచనమబ్రవీత్. రామలక్ష్మణుడు మహాసాధ్వి అయిన సీతాదేవి తన ఆశ్రమానికి వచ్చినట్లు శిష్యుల వల్ల విన్న తర్వాత అగస్త్యుడు మళ్ళీ ఆ శిష్యుడితో ఇలా చెప్తున్నాడు. దిష్ట్యా రామ్యశ్చిరస్యాద్య ద్రష్టుం మా సమాగతః మనసా కాంక్షితం హ్యాస్య మయా ఆప్యాగమనం ప్రతి. నా అదృష్టం పండిపోయింది. ఎంతకాలం నుంచో నేను శ్రీరాముణ్ణి చూడాలని అనుకుంటున్నాను. నేను నిండు మనస్సుతో ఆయనకి శుభ గమనానికి నిరీక్షిస్తూ ఉన్నాను. ఆయన్ని చూడాలన్న కోరిక ఇప్పుడు నాకు నెరవేరిపోయింది. గమ్యతాం సకృతో రామః సభార్య సహ లక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశితః. శిష్య, వెంటనే పూజ్యుడైన రాముణ్ణి, సీతాదేవిని, లక్ష్మణ్ణి నా దగ్గరికి తీసుకొచ్చేసాయి. వారిని ఇంతవరకు అసలు అలా పెట్టకుండా ఉన్నావు, నన్ను అడగాల తీసుకొస్తే సరిపోదా అని. ఏవముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మనా అభివాద్య
అభివాద్యాబ్రవిచ్చిష్యః తత్తేతి నియతాంజలిః. ధర్మజ్ఞుడు మహాత్ముడైన అగస్త్య మహర్షి ఇలా చెప్పగానే శిష్యుడు ఆయనకి నమస్కరించి అలానే అని చెప్పి బయలుదేరాడు. తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ క్వాసో రామో మునిం ద్రష్టుం ఏతు ప్రవిశతు స్వయం. తర్వాత ఆ శిష్యుడు తత్తరపడుతూ లక్ష్మణుడికి చేరి శ్రీరాముల వారు ఎక్కడ, మహర్షిని దర్శించుకుంటున్నాను, ఆయన స్వయంగానే రావచ్చు అని అన్నాడు. తతో గత్తా తతో గత్వాశ్రమమద్వారం శిష్యేన సహ లక్ష్మణః దర్శయామాస కాకుత్సాం సీతాం చ జనకాత్మజాం. తం శిష్యః ప్రశ్రితో వాక్యం అగస్య వచనం బ్రువన్ ప్రావేశయద్యాన్యం సత్కారార్హం సుసత్కృతం. వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యుడితో కలిసి ఆశ్రమ ముఖద్వారం దగ్గరే ఉన్న సీతారాముల్ని చూపించాడు. అంతటా శిష్యుడు వినమ్రతతో అగస్త్యుడు యొక్క వచనాలు యథాతథంగా రాముడికి నివేదించి, అంటే మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో ఆయన అనుకుంటున్నారు, ఆయన కోరిక ఇప్పుడు తీరిపోయింది అని పూజ్యుడైన రాముడికి యథోచితంగా స్వాగత సత్కార్యములు చేసి ఆయన్ను ఆశ్రమంలోకి తీసుకొచ్చాడు. ప్రవివేశ తతో రామః సీతయా సహ లక్ష్మణః ప్రశాంత హరిణాకీర్ణం ఆశ్రమం హ్యవలోకయన్. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమంలో నిర్భయంగా సంచరిస్తూ లేడి పిల్లలవన్నీ చూస్తూ లోపలికి ప్రవేశిస్తున్నాడు. సతత్ర బ్రాహ్మణః స్థానం అగ్నేః స్థానం తథైవ చ విష్ణోః స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌభీరమేవ చ ద్వాతుర్విధాతుః స్థానే చ వాయోః స్థానం తథైవ చ. ఆశ్రమంలో బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడంటే శివుడు, కుబేరుడు, దాత, విధాత, వాయు, నాగేంద్రుడు, మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తదేవ గాయత్రా వసూనాం స్థానమేవ చ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. వసువులు, అలాగే పాశహస్తుడైన మహాత్ముడైన వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలైన దేవతలకు వేరువేరుగా, అంటే ఆ అగ్నికృత్యంలో ఎక్కడైతే కూర్చున్నాడో ఆయన ఆ పూజా మందిరంలో ఇలా వేరువేరుగా ఇంతమంది దేవతలకు కూడా నిర్మింపబడి ఉన్నాయి. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతా మందిరములన్నిటినీ కూడా విడివిడిగా శ్రద్ధాసక్తులతో దర్శించుకుంటూ ముందుకు వెళ్ళాడు. తతశిష్యేహ పరివృత్తో మునిరప్యాభినిష్పత్తత్ తం దదర్శాగ్రతో రామో మునీనాం దీప్త తేజసాం. అంతటా శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కలిసి లేచి ఆయనకి ఎదురుగా వచ్చాడు. తేజోమూర్తి అయిన మునులు వెంటబెట్టుకుని వస్తూ ముందు భాగంలో నడుస్తూ ఉన్న ఆ అగస్త్యుడు శ్రీరాముణ్ణి తిలకించాడు. అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మీవర్ధనం ఏష లక్ష్మణ నిష్క్రామత్య అగస్త్యో భగవాన్ ఋషిః ఔదార్యేణావగచ్ఛామి నిధానం తపసామిమం. మహావీరుడైన శ్రీరాముడికి శుభ లక్షణాలు సంపన్నుడు అయిన లక్ష్మణుడితో మళ్ళీ ఇలా అన్నాడు. ఓ సౌమిత్రి పూజ్యుడైన అగస్త్య మహర్షి, ఇదిగో ఈయనే ఇక్కడ బయటకు వస్తున్నారు చూడు, ఆయన ఒక్క బ్రహ్మ తేజస్సును బట్టి ఇతడు ఒక మహా తపోనిధి అని నాకు అర్థమవుతుంది అన్నాడు. ఏవముక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీతః తస్య పాదో పరంతపః అభివాద్య తు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః సీతయా సహ వైదేహ్యా తథా రామः స లక్ష్మణः.
శత్రువుల్ని సంహరించటంలో సమర్థత కలిగిన ఆజానుబాహుడైన శ్రీరాముడు సూర్యునిలాగా మహా తేజస్సుతో ఉన్న అగర్ష మహర్షిని చూసి ఇలా చెప్తూ ఉంటే ఆయనకి పరమ సంతోషంతో ఆ మహర్షి పాదాలకి నమస్కరించారు. లోకమునే ఆనందింపచేసేవాడును ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఆ మహర్షి పాదాలకి నమస్కరించిన తర్వాత ఆయనకి ఎదురుగా వాళ్ళు అంటే ఇక్కడ శిరస్సు వంచి నమస్కరించిన తర్వాత పక్కకి నుంచున్నారు. ప్రతిజగ్రాహ కాకుత్సం అర్చయిత్వా అసనోదక్తిః కుశల ప్రశ్న ముక్త్వా చ హస్యతామితి చాప్రవిత్. అంతటా అగస్త్య మహాముని ఆ కాకుత్స వంశానికి చెందిన శ్రీరాముడికి స్వాగత మర్యాదలు అన్నీ చేసిన తర్వాత ఆ మార్గంలో ఆయాసాన్ని తీర్చుకోవటానికి వారితో మళ్ళీ ఇలా చెప్పారు. అగ్నిం హుత్వా ప్రధాయార్ఘ్యం అతిథిం ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ సతేషాం భోజనం దదౌ. ఆ ముని అగ్నిహోమ కార్యక్రమాలు ముగించుకుని సీతారామ లక్ష్మణులకి ఆర్ఘ్య పాద్యాది పూర్వకంగా అతిథి పూజలన్నీ చేసిన తర్వాత తన వానప్రస్థ జీవన ధర్మానికి తగినట్టుగా వారికి ఫలమూలాదులన్నీ కూడా భోజన పదార్థాలన్నీ కూడా ఆయన సమర్పించారు. ప్రథమం చోపవిశ్యాద ధర్మజ్ఞో మునిపుంగవః ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదం. ధర్మజ్ఞుడైన ఆ మహర్షి ముందుగా తాను కూర్చుని నమస్కరిస్తూ అక్కడ ఆసీనుడైన ధర్మజ్ఞుడైన శ్రీరాముడితో అప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. అగ్నిం హుత్వా ప్రధారార్ఘ్యం అతిథిం ప్రతిపూజయత్ అన్యథా ఖలు కాకుత్స తపస్వి సముదాచరన్ దుస్సాక్షివా పరేణుకి స్వాని మాంసాని భక్షయేత్. ఓ రామ, వనవాసం చేస్తున్నవాడు ముందుగా వైశ్వదేవతాది అగ్ని కార్యక్రమాలన్నీ చెయ్యాలి. తర్వాత ఆర్ఘ్య పాద్యాదులతో అతిథి పూజను కావించాలి. అందుకు భిన్నంగా ఆచరిస్తే అది అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడితో సమానమే. పరలోకంలో తన మాంసాన్ని తానే భక్షించవలసి వస్తుంది. రాజా సర్వస్య లోకస్య ధర్మాచారీ మహానదః పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్తః ప్రియాతిథి. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆయన వచ్చారని తెలుసు, కాకపోతే ఆయన మళ్ళీ విధి విధానంగా ఆయనకి అగ్నిహోమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముగించుకుని వచ్చి వీళ్ళకి ఆర్ఘ్యపాద్యాది ఇవన్నీ అతిథుల్ని సేవించుకున్నాను. అందుకని అది చెయ్యకుండా ఇది చెయ్యకూడదు కాబట్టి అది ధర్మం కాదు కాబట్టి అలా చేశాను అని చెప్పాను. అలాగే రామ, నువ్వు సమస్త ప్రజలకి రాజువి, ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తున్నవాడివి, దానికి కట్టుబడి ఉన్నవాడివి, మహాయోధుడివి. నేడు మాకు ప్రియమైన అతిథివి, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న వాడివి నువ్వే వచ్చావు కనుక నువ్వు మాన్యుడివి, పూజనీయుడివి. ఏవముక్త్వా ఫలేర్మూలేః పుష్పైరన్యైశ్చ రాఘవం పూజయిత్వా యథాకామం పునరేవ తతో బ్రవీత్. ఇలా చెప్పిన తర్వాత ఆ ముని పుష్పాలతో ఫలమూలాలతో శ్రీరాముడిని చక్కగా పూజించుకుని మళ్ళీ ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషం వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ. ఓ పురుషోత్తమ, ఇది దివ్యమైన గొప్ప ధనస్సు. ఇది బంగారంతో రత్నాలతో అలంకృతమైనది. ఇది వైష్ణవ చాపానికి విశ్వకర్మ నిర్మించెను. అమోఘః సూర్య సంకాశో బ్రహ్మదత్తః శరోత్తమః దత్తో మమ మహేంద్రేణ తూనీచాక్షయ సాయకం. అంటే పూర్వము వైష్ణవ ధనస్సును పరశురాముడి నుంచి శ్రీరాముడికి చేరింది. అతడు దీన్ని మళ్ళీ వరుణుడికి ఇచ్చేశాడు. ఆ వరుణుడు మళ్ళీ దాన్ని తీసుకుని అగస్త్యుడికి సమర్పించాడు. సూర్యుని తేజస్సులాగా అమోఘమైన ఈ బాణము బ్రహ్మదేవుడి నుంచి నా దగ్గరికి చేరింది. ఈ రెండి తురణీమణులు దేవేంద్రుడు నాకు సమర్పించాడు. ఈ బాణములు అక్షయముగా సమకూరుస్తూనే ఉంటాయి. సంపూర్ణో నిశితిర్బాణేః జ్వలద్భిరివ పావక్యేః మహారజత కోశోయం ఆశీర్హేమ విభూషితః.
అంటే ఆ బాణాలు ప్రయోగించే కొద్దీ ఇంకా ఇంకా నిండిపోతూ ఉంటాయి కానీ ఇంకా తరుగన్నది ఉండదు. అగ్నిలాగా తేజస్సుతో విరజిమ్ముతుండే వాడైన ఈ బాణాలతో ఎప్పుడూ నిండుగా ఉంటుంది. బంగారు పుంకలతో ఉన్న అలాగే సువర్ణ ఖడ్గము కూడా ఆ సురపతి ఇచ్చినదే నాకు. అనేన ధనుషారామ హత్వా సంఖ్యే మహాసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్ధివోకసాం. ఓ రామ, ఒకానొకప్పుడు ఆ మహావిష్ణు ఈ ధనుస్సును చేత పట్టుకుని యుద్ధరంగంలో దుష్టుడైన చాలామంది రాక్షసుల్ని హతమార్చాడు. సమస్త దేవతలకు కూడా విజయలక్ష్మిని ప్రసాదించాడు. తద్ధనుస్సౌ చాతురీరౌ శరం ఖడ్గం చ మానధ జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా. ఓ పూజన, ఈ ధనస్సుని, ఈ తునీరములని, అమోఘమైన ఖడ్గాన్ని ఇంద్రుడు వజ్రాయుధం వల్ల అవి నువ్వు స్వీకరించు, నీకు జయము తథ్యము. ఏవముక్తా మహాతేజాః సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్యః పునరమబ్రవీత్. ఇలా చెప్పిన తర్వాత మహా తేజస్వి పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రేష్టములైన ఆ ఆయుధాలన్నిటినీ కూడా శ్రీరాముడికి సమర్పించేశాడు. ఆయనతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 12th సర్గ సంపూర్ణం.